గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ తమిళనాడు ఎలక్షన్ రావటం వలన ఇవాళ ఆఫీస్కి లీవు. ఇంటికి ఎలాగో రఫ్ అయిందని చెప్పి గోరింతా కొనుక్కున్నా. అది ఇవాళ దీనికి అప్లై చేస్తాను హెయిర్కి. ఫైనల్గా మనకి హెయిర్కి అప్లై చేసుకుంటాకే గోరింతాకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చి టీ డికాషను, తెల్ల సొన గుడ్లోది, మెంతులు మరియు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. మెంతుల్ని పెరుగులో మీరు 10 hours బిఫోర్ నానబెట్టుకోండి. ఎందుకంటే మీకు డాండ్రఫ్ సమస్య ఉన్న ఫాలో అవుద్ది. అలాగే మీకు హెయిర్ కూడా స్మూత్నెస్ బాగా వస్తుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చి రాగి జావ. దీంట్లోకి ఉల్లిపాయలు మరియు పాప్కార్న్ యాడ్ చేసాం. రాగి జావతో బాయిల్డ్ ఎగ్స్. రోజు ఇడ్లీ, దోశ, గుంపండాలో పూరి ఏ చేయటం వలన ఇవాళ రాగి జావ కాసుకున్నాం. టేస్ట్ అయితే ఎలాగుందో తిని చూద్దాం. బ్రేక్ఫాస్ట్ తలకైతే గోరింతాకు రాసుకున్నాం, అందుకనే డ్రెస్ చేంజ్ చేసి ఫైనల్గా అయితే హెయిర్కి గోరింతాకు అప్లై చేసుకున్నా. దీన్ని 1 hour కానీ 1.5 hour కానీ ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాం. అప్లై చేసి 1.5 hour అయింది. ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకున్నాం. స్మూత్గా షైనీగా ఉంది. ఇవాళ లంచ్లోకి డిషెస్ వచ్చి బెండకాయ ఫ్రై. ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎండుమిరపకాయలు, జీడిపప్పు, వేరుశనగపప్పు, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకున్నాం. కోసిన బెండకాయ ముక్కలు అయితే మనం మూకులోకి వేసుకున్నాం. ఫ్రై అవుతుంది. మన బెండకాయ ఫ్రై రెడీ అయింది. ఇవాళ లంచ్ మెనూ వచ్చి రైస్, బెండకాయ ఫ్రై, పలావ్ చారు, పెరుగు.